శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 15 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం 8:31 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. అలాగే అశ్విని నక్షత్రం రాత్రి 8:10 వరకు ఉంది. శుక్రవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళుతున్నా, ప్రయాణాలు చేస్తున్నా వజ్రయోగం వల్ల మీ పనుల్లో ఏదో ఒక ఆటంకాలు వస్తాయి. మీ పనులు జరగవు. అలా కాకుండా ఉండాలంటే బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా తేనె, ఒక స్పూన్ పెరుగు నోట్లో వేసుకొని వెళ్ళండి. దానివల్ల వజ్రయోగం ఉన్నప్పటికీ కూడా కార్యహాని జరగదు. పనుల్లో ఆటంకాలు ఉండవు. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుని కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మిథునంలో ఉన్నాడు. శుక్రుడు మిథునంలో ఉండటం అనుకూలమే. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి బలం ఉంది. అలాగే సినిమా టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు, సంగీత నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి, కాస్మెటిక్స్, ఇంటీరియర్ డెకరేషన్ ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం పొందడానికి చేసే ప్రయత్నాలకు కూడా శుక్రుడి మిథున క్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అదేవిధంగా అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. కార్యసిద్ధినే పొందగలుగుతారు. నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలకు మంచిది. గర్భాధానం కార్యక్రమానికి కూడా అశ్విని మంచిది. అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కంప్యూటర్ కోర్సుల్లోకి ప్రవేశించడానికి కూడా నక్షత్ర బలం అనుకూలిస్తుంది. మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం బ్రహ్మాండంగా యోగిస్తుంది. అశ్విని ఉంది కాబట్టి మంత్ర విద్యలకు సంబంధించి, తంత్ర విద్యలకు సంబంధించి ఏవైనా గురువు దగ్గర తీసుకోవటానికి మంచిది. అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. గ్రహదోషాలు జాతకంలో ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన దాన ధర్మాలు చేసుకోవటానికి కూడా ఈ అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు గృహ లాభము ఉంటుంది. అంటే ఇల్లు కొనుక్కోవటానికి కానీ, కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు వేగవంతమవుతాయి. ఆ ప్రయత్నాల్లో కొంత సానుకూల ఫలితాలు పొందుతారు. అలాగే ఇంట్లో వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. సామాన్యమైన ధనలాభం కూడా ఈరోజు మేషరాశి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో మాత్రం కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో చాకచక్యంగా ఆ సమస్యలన్నీ కూడా వృషభ రాశి వాళ్ళు పరిష్కరించగలుగుతారు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలకు భంగం ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ గౌరవ మర్యాదలకు, కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగింపజేసే వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు ప్రయాణాల్లో కొద్దిగా ప్రమాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మిథున్ రాశి వాళ్ళ ఇష్టదైవాన్ని స్మరించుకొని జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. ప్రయాణాల్లో భద్రత అవసరం. అలాగే ఈరోజు చిక్కులు, చికాకులు వెంటాడినప్పటికీ మిథున్ రాశి వాళ్ళు సమయస్ఫూర్తితో, తెలివితేటలతో వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా సరే ఊహించిన దానికంటే ఈరోజు ఎక్కువ లాభాన్ని పొందగలుగుతూ ఉంటారు. అలాగే ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. కష్టసాధ్యమైన పనుల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళు అద్భుతమైన విజయాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మికంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని అనుకూలంగా ఉండవచ్చు, కొన్ని వ్యతిరేకంగా ఉండవచ్చు. కానీ ఆకస్మికంగా ఎటువంటి సంఘటనలు ఎదురైనా వాటిని తట్టుకొని మనోధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు.
అలాగే ఈరోజు వృత్తిపరంగా అద్భుతమైన విజయాలు నమోదు చేస్తారు. ఉద్యోగమైన, వ్యాపారమైన ఈరోజు ఖచ్చితంగా సింహరాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి విజయాలు నమోదు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో పరపతి, గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తిపరంగా కూడా సౌఖ్యం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత, సౌఖ్యము, ఆ కంఫర్ట్ అనేది పొందే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార, ఉద్యోగ రంగములలో ధనలాభములు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటే ధనపరంగా కలిసొస్తుంది. వ్యాపారం చేస్తూ ఉంటే ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ధనపరంగా పొందగలుగుతారు. కాబట్టి వృత్తిపరంగా అద్భుతమైన విజయాలు పొందడానికి అవకాశాలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు నీచులతో, దుర్మార్గులతో, చెడ్డ వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు సాధ్యమైనంత వరకు దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరంగా వాళ్ళతో గొడవ పడితే మాత్రం ఆ గొడవ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవటానికి అవకాశాలు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో బండి గాని, కారు గాని కొత్తగా కొనుక్కోవాలనే ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. అలాగే ఈరోజు ధన వృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తలచినంతనే పనులు సులభంగా జరగటానికి కూడా ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే తక్షణ కార్యసిద్ధిని పొందే యోగం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే వృత్తిపరంగా కూడా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న ఈరోజు మకర రాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి లాభాలను ధనపరంగా పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించిన కీలకమైన విషయాలు చర్చలు చేస్తూ ఉంటారు. ఆ చర్చల వల్ల అనుకూల ఫలితాలే పొందగలుగుతారు. సంతానం భవిష్యత్తుకు సంబంధించి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ ఆ సమస్యల నుంచి మీ తెలివితేటలతో బయటపడగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి సుఖ సంతోషాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యవహార విజయం కూడా చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా మీనరాశి వాళ్ళు ఈరోజు ఆ పనిని చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత మాస శివరాత్రి కాబట్టి శివ సంబంధమైన మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు చదువుకొని 12 రాశుల వాళ్ళు బయటికి వెళ్ళాలి. మాస శివరాత్రి సందర్భంగా ఓం వృషభారూఢాయ మహేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని మీ పని మీద బయటికి వెళ్ళండి. ఓం వృషభారూఢాయ మహేశ్వరాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడు మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ ధర్మ మార్గంలో తొందరగా నెరవేరేలా చేయటంతో పాటుగా మీ పనులన్నీ సులభంగా పూర్తయ్యేలాగా చేస్తాడు. అలాగే ప్రధానంగా శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళు గాజులు కానీ, పువ్వులు కానీ, పండ్లు కానీ ఇలాంటివి కొనుక్కోండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం తొందరగా పొందవచ్చు. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే తొందరగా కార్యసిద్ధి లభిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.